ఎండకు వానకు కష్టపడి పనిచేసే కర్షక కార్మికుల కడుపు మండింది. తమపై అధికారుల చులకన చూపుకు విసిగిపోయారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఎండ తీవ్రత పెరుగుతున్నప్పటికీ అధికారులు తమపై పనిభారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిరసన తెలిపారు. విధులు బహిష్కరించి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు హోరెత్తించారు. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ తమను మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ వేడిమి దృష్ట్యా కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వాపోతున్నారు. ఇటీవల వడదెబ్బతో మృతి చెందిన కార్మికురాలు మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారం అందించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా యూనియన్ నాయకులను కూడా దగ్గరికి రాణిస్తలేదా, ఏం మాట్లాడిస్తలేదు. మాకు ఏం ఇబ్బంది అయినా కానీ మేము వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని తీసుకొచ్చేది. గత సంవత్సరంలో 20 సంవత్సరాల క్రితం వాళ్ళని దగ్గర తీసుకొని మేము ఏదో ఇబ్బంది చెప్పుకునేది. ఆ ఇబ్బంది కూడా మాకు చెప్పనిస్తలేదు. పని చేస్తలేరు అంటారు. పని ఎందుకు చేస్తలేం? పని చేయండి, పని ఎట్లా అవుతుంది? మేయర్ గారు అంత వాడ తిరిగి మేయర్ గారు చూసుకుంటారు. మేయర్ గారు చూసినప్పుడు కమిషనర్ చూడాలి కదా. ఇంత ఏసీ కార్లలో ఉండి ఏసీలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 12 గంటలకు ఇదివరకు మేము ఒక్క పూట మాట్లాడినప్పుడు 4 గంటలకి వచ్చి 11 గంటలకు 10 గంటలకు పోయేది. ఇప్పుడు 12 1 అవుతుంది. ఆ 1కి పోయేటానికి ఇంటికి పోతున్నారా, మధ్యలో ఏదైనా వచ్చిండ్రా అనేది కూడా తెలియదు. మా కుటుంబ సభ్యులు ఎతుకులాడుకొని మరి ఎక్కడున్నారు ఏంటిదని వాళ్ళు చూసుకొని కంప్లైంట్ ఇచ్చేదాకా ఏది తెలియదు. యూనియన్ నాయకులు ఇదివరకు ఉన్నది, వాళ్ళని దగ్గరికి రాణిస్తలేరు కానీ వాళ్ళు కూడా దూరం ఉంటారు. ఎందుకంటే మేము భయపడేది ఏంటంటే మా వాళ్ళు ఎందుకు భయపడతారంటే తీసేస్తారో ఏమో. మేడం దగ్గరికి వస్తే ఎవరు ఖచ్చితంగా మాట్లాడితే వాళ్ళని తీసేస్తారంటారు. మరి ఎంతమందిని తీసేస్తారో ఇప్పటికైనా తెగించి మేము సమ్మెలకు ముందుకు పోతాం. తీసేయమని ఎంత చేసినా చేయలేదు అనేది పదమే తప్ప చేస్తానమని ఒక్క రోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. మొన్న మేయర్ గారు మీటింగ్ పెట్టి కూడా చెప్పిండు, వర్కర్లు పని చేస్తలేరు అన్నారు కదా, వర్కర్లు బరాబరు పని చేస్తారని మేయర్ గారు అన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి వచ్చిన మేడం గారు మాత్రం ఏ రోజు పని చేయలే చేస్తానమని మాట్లాడలేదు. వర్కర్లుగా మీరు రమ్మంటారు కానీ ఆడికి వచ్చినాక మమ్మల్ని ఏం పట్టించుకుంటలేరు. దయచేసి ఈ మల్లమ్మ చావు కారణంతో కూడా మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగే విధంగా అది చేయాలి. చెట్టు నీడ కూడా లేకుండా పనులు ఎండలు చేసేసరికి నిలబడుతున్నాం. మేము హాస్పిటల్ పోయి కూడా మళ్ళీ తెల్లారి మళ్ళీ డ్యూటీకి వస్తారు. మాకు చీపూర్లు ఇస్తలేరు, మాకు అన్ని అవస్థలు పాలు చేస్తారు. ఒక సెలవులు లేవు. ఈరోజు రామంటే రేపు కూడా ఆబ్సెంట్ పడుతుంది అనే ముచ్చట మాట్లాడతారు. మల్లమ్మ ఎండ దెబ్బ దాకి చనిపోతే కూడా 2-3 రోజులైనా కూడా ఆచూకీ తెలియకుండా అయిపోయింది. మా డ్యూటీ చేసే మనిషి చనిపోతే మాకు కూడా భయాందోళనకు గురవుతున్నాం మేము కూడా.